హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా అమ్మాయి ఏం కర్రీ చేసి పెట్టిందో ఒకసారి చూడండి. చాలా బాగా చేసిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. ఎంత డబ్బున్నోడికి భార్యగా వెళ్ళినా సరే, ఒక్కొక్కసారి ఎవ్వరు అవైలబుల్‌గా ఉండరండి. ఎవరికి ఆళ్ళే వంట చేసుకొని తినవలసిన పరిస్థితి వస్తదనమాట. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే మా అమ్మాయికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. రేపన్న రోజున ఆళ్ళకి పెళ్ళయిన తర్వాత మనం ప్రశాంతంగా ఉండగలుగుతామండి. ఇప్పుడు మనం ఒకళ్ళనో ఇద్దరినో కంటున్నాము. ఆపరేషన్ అయితే చేయించేసుకుంటున్నాము. అప్పట్లోనైతే పిల్లలు ఒక ముగ్గురో, నలుగురో, ఐదుగురినో కనేవాళ్ళండి. అప్పట్లో ఒకలో ఇద్దరో ఆడపిల్లలు పుట్టారా అంటే, ఇప్పుడిప్పుడు ఆళ్ళని పెళ్లి చేసేద్దామా, వాళ్ళకొక గమ్యాన్ని చేసేద్దామా అని ఆలోచించేవారు తప్ప, వాళ్ళని చదివించి ఆళ్ళని ప్రయోజకులను చేయాలని ఏ రోజు ఆలోచించేవారు కాదండి. వీళ్ళు కూడా డైరెక్టర్‌గా ఎళ్లి సంబంధాలైతే చూసేవారు కాదు. అక్కడ ఎవరో ఒకళ్ళు చెప్పేవారండి. ఆళ్ళు మంచోళ్ళు ఇచ్చేయండి పెళ్లి చేసేస్తే బానే ఉంటదని చెప్తే చాలండి. గుడ్డిగా నమ్మేసి పెళ్ళిళ్ళైతే చేసేసేవారు. పెళ్లి చేసుకున్నాడు స్థేపరుడా? కాదా? వాడు కరెక్ట్‌గా ఉంటున్నాడా? లేదా? తాగుతున్నాడా? తిరుగుతున్నాడా? అని ఏమీ పట్టించుకోకుండా చేసేసేవారు. పెళ్లి చేసేసిన తర్వాత తల్లిదండ్రులకు బాధ్యత అయితే తీరిపోతుందో ఏమో నాకు తెలీదండి. కానీ ఆ అమ్మాయి జీవితం మాత్రం గుడిబండగా మారే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందరి జీవితం అలాగే అయిపోద్దని మాత్రం నేను అనుకోవట్లేదండి. కొంతమంది జీవితం మాత్రం తునాతునకలైపోయే అవకాశం కూడా ఉంటుంది. చేసిన తర్వాత కొన్నాళ్ళ వరకు హ్యాపీగా ఉన్నట్టే తల్లిదండ్రులకు కనిపిస్తారండి. ఆ తర్వాత ఆ పెళ్లి చేసుకున్నాడు కరెక్టా లేక తల్లిదండ్రులకి బాధపెడతారు. ఆళ్ళు బాధపడతారు. అవతల చావలేక, ఇవతల బతకలేక ఎన్నో జీవితాలు ఇలాగే ఉంటున్నాయి. ఈలోగా వాళ్ళ జీవితాల్లోకి పిల్లలు కూడా ఎంటర్ అవుతారండి. ఆ పిల్లల్ని వదులుకోలేక, ఇవతల బతకలేక, చావలేక నరక వేతన పడుతుంది ఆ ఆడది. ఎవరినో నమ్మి ఆ ఆడపిల్లని వాళ్ళ చేతిలో పెట్టినందుకు అప్పుడు తల్లిదండ్రులు బాధపడతారండి. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఏమీ ఉండదు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళని ఆ పరిస్థితుల్లో చూడలేక వాళ్ళ ఇంటికైతే వచ్చేయమని చెప్తారు. అప్పుడు కొంతమంది ఆడవాళ్ళైతే ఎళ్ళిపోతారండి. కొంతమందయితే ధైర్యం చేసి ఆయనతోటి ఉండడానికైతే ట్రై చేస్తారు. కొంతమందయితే చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లలు సెటిల్ అయినంత వరకు చదివించి ఆళ్ళని ప్రయోజకులను చేసి పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నామండి. అప్పట్లో 10థ్ చదివేవారండి. 10థ్ చదవగానే వెంటనే పెళ్లి చేసేసేవారు. అంటే గట్టిగా 15 ఏళ్ళు, 15 ఏళ్ళు 16లోకి ఎంటర్ అవ్వగానే పెళ్ళిళ్ళు అయిపోయేవండి. వయసులో పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కరెక్ట్‌గా 18 ఏళ్ళు పెళ్లి వయసు వచ్చేసరికల్లా ఇద్దరు పిల్లలు పుట్టేసి, ఆళ్ళు ఏం జేసుకోవాలో, ఏం చెయ్యాలో కూడా అర్థం కాని గమ్యం అయితే ఏర్పడుతుంది. అలాంటి ఆడపిల్లల తల్లిదండ్రులు చచ్చినంత వరకు ఈ ఆడపిల్లని తలుచుకుంటూనే చచ్చిపోయే రోజులు కూడా ఉన్నాయి. ప్రతీది కూడా నా అనుభవమే మీతో పంచుకుంటున్నాను. అప్పట్లో ఆడపిల్లని ఏం చదివిస్తాంలే, ఎందుకు చదివించాలి? వాళ్ళకి పెళ్లి చేసేత్తే అయిపోద్దనుకునేవారు. మగపిల్లడు పుడితే ఆడో పెద్ద ఇంటికి ఉద్ధరించేసినట్టు వాడిని నెత్తి మీద పెట్టుకొని బాగా చదివించుదామని ఎంతో తాపత్రయపడిపోయేవారు. ఆడపిల్ల కూడా నాకే పుట్టింది కదా! దాన్ని చదివించి సరైన గమ్యానికి చేరుస్తామని అస్సలు ఆలోచించేవారు కాదండి. అప్పట్లో 10థ్ చదివితే చాలండి. ఆళ్ళు పెద్ద ఐఏఎస్ చదివినట్టే ఫీల్ అయిపోయేవారు తల్లిదండ్రులు. ఆ అమ్మాయి వండిన కర్రీ అయితే చూసారు కదండీ! నా ఛానెల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.